అంటే ఈరోజు నేనేమనుకుంటానంటే మనిషికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫుల్ గా ఆహారం మీద మన జీవన విధానం మీద ఆధారపడింది అనేది క్లియర్. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తన ఆరోగ్యము ఆహారం మీద ఆధారపడింది, తన జీవన శైలి మీద, తన ఎలా బ్రతుకుతున్నాడు, ఎన్ని గంటలకు లేస్తున్నాడు, ఆహారం, దీని మీదనే. ఈ రెండే, ఆరోగ్యము ఆహారం, ఈ రెండు అవినాభావ సంబంధం ఉంది ఈ రెండింటికి కూడా. సో నేనేం ఆలోచించానంటే, నేను ఆర్మీలో 30 years చేశాను, ఎన్నో ఎక్సర్సైజ్ చేసాం, ఫిజికల్ ట్రైనింగ్ చేసాం. ఆ 30 years చేసి ఎంతో ఫిజికల్ ట్రైనర్స్ 5 kilometers అంటే 10 kilometers అంటే పరిగెడతా ఉండేవాళ్ళు. సో ఇక్కడ బయటకు వచ్చినాక జనరల్ గా నేను చూసింది ఏంటంటే ప్రజల్లో కొంచెం ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి తగ్గాయి, లేవు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవన విధానంలో అన్ని ఈజీ లైఫ్ అయిపోయింది. ఆ ఈజీ అంటే డివైసెస్, అప్లియన్సెస్ వచ్చాయి, అంటే సాధనాలు. ఈజీ ప్రాసెస్, కష్టపడకుండా పని జరిగిపోతా ఉంది. సో అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆహారం వండాలంటే ఊదురు గొట్టం అనే ఒకటి ఉండేది అనమాట. కట్టెలు పొయ్యిలు పెట్టి అవి మండిచ్చి ఆ ఊదురు గొట్టంతో ఉఫ్ అని ఊదాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు చాలా బాగుండేవి. ఎందుకంటే ఆ ఇన్హేల్ ఎక్సేల్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఎంత గాలి తీసుకొని ఊదితే అంత బాగుండేది, లంగ్ అంత బాగుండేది ఊపిరితిత్తులు. తర్వాత మజిల్స్ కూడా ఉదయాన్నే లేసి మజ్జిగ చిలికేది, రెండు చేతులతో కవ్వంతో చుయి 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 అంటూ ఉండేదండి. తిరగలతో అంటే కావిడితోటి మగవాళ్ళు పల్లెటూరులో బావిల్లో నుంచి నీళ్లు తెచ్చేవాళ్ళు. కావిడితోటి నేను తెచ్చాను, కావిడితోటి నీళ్లు తెచ్చాను. ప్లస్ వచ్చేసి ప్రతి మగవాళ్ళు కూడా ఇప్పుడు పాత రోజుల్లో పొలాల్లో నుంచి నెత్తి మీద వేసుకొని పచ్చిగడ్డి తెచ్చేవాళ్ళు. ఈ రోజు బైకుల మీద తెస్తున్నారు. అప్పుడు నెత్తి మీద తెచ్చేటప్పుడు 50 kgs 30 kgs వెయిట్ ని పొలంలో నుంచి ఇంటికి తెచ్చేందుకు మెడ అంటే ప్రతి ఒక్క చెప్పు చెప్పు చెప్పు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే భారతీయులు ఇదివరకు రాత్రిపూట అన్నం వచ్చేసి మధ్యలో వేసుకొని బట్టలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కంటిన్యూ రాదు. అదొకటి. ప్లస్ వచ్చేసి ఇప్పుడు భారతీయులు ఏంటంటే విటమిన్ డి3 డెఫిషియన్సీ మనకి. ఇప్పుడు హెల్త్ లో వచ్చేసి కింగ్ ఆఫ్ వైటమిన్ ఏదంటే D3. అంటే ఎందుకంటే ప్రాబ్లమ్స్ 90% డెఫిషియన్సీ ఆఫ్ D3 విటమిన్. ఇటీవల శాస్త్రవేత్తలు కనుక్కున్న మరొకటి ఏంటంటే ఈ మధ్య సూసైడ్ టెండెన్సీ పెరగడానికి కూడా D3 విటమిన్ డెఫిషియన్సీ కారణం అని చెప్పి అనుకున్నారు. టెండెన్సీ వస్తుంది. ఎందుకు అంటే మీకు D3 డెఫిషియన్సీ అయినప్పుడు ఆటోమేటిక్ గా నీకు బాడీలో ఏముందంటే మన ఫ్యాట్ కన్జంప్షన్ ఉండదు, అన్ఈజీనెస్ ఉంటది, వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు బాడీలో. పోతే కొంతమందికి అయితే వచ్చేసరికి పొలం పోయినప్పుడు మొత్తం ఉండి నాట్లేయటం కానీ పొలం పనులు కానీ చేసేవాళ్ళు. ఆ రోజు అంత పని చేసిన వాళ్ళందరూ 100 సంవత్సరాలు బతుకున్నారు. ఓకే, ఈరోజు ఎవరైనా ఉన్నారని చూపించండి, మర్చిపోయింది. సరే. అయితే ఇప్పుడు ఈరోజు క్లాస్ని ఈరోజు చెప్పినట్టు నేను ప్రామిస్ చేసినట్టు ఈ క్లాసు ప్రతి వారానికి 2 రోజులు మంగళవారం గురువారం సాయంత్రం 8 గంటలకి పెడతాను అని చెప్పాను. ఈ రోజు కూడా మంగళవారం మన వెల్నెస్ కోచ్ శ్రీమతి రాజేష్ సురేష్ గారు లైన్లో ఉన్నారు. సో మనము మైక్ మేడం గారికి ఇద్దాం. సో మేడం గారు ఈరోజు టాపిక్, మీరందరూ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా మేడం గారు చేసే ప్రజెంటేషన్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను లింక్ షేర్ చేస్తున్నాను, జూమ్ లింక్ షేర్ చేశాను. మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి లింక్లోకి వస్తే మేడం గారి ప్రజెంటేషన్స్ మీరు చూడొచ్చు. మేడం ప్లీజ్, I would like to invite Srimati
Rajesh Suresh madam to take the class. Okay. థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారు సార్ కాల్లో? కాల్లో ముగ్గురు ఉన్నారు, వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు, వస్తా అంటారులే మేడం. ఓకే ఓకే సార్. Welcome to NC Music World. NUX Note. జూమ్ యాప్ గురించి కొంచెం డౌన్లోడ్ వాళ్ళకి కొంచెం గైడెన్స్ చెప్పించాను సార్. ఎందుకంటే పిక్చర్ చూస్తూ మాట్లాడితే ఎవరికైనా అర్థం ఉంటుంది సార్. యా నేను పిక్చర్స్ చూడకపోతే ఎంత వాయిస్ విన్నా గానీ అది అర్థం కాదు పీపుల్ కి. క్లాస్ అటెండ్ చేసే వాళ్ళందరూ కూడా మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక లింక్ ఇచ్చాను, ఇదే పర్మనెంట్ లింక్. ఈ క్లాస్ కి వారానికి 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ లో ఇదే లింక్ మీద, జూమ్ లింక్ మీద మీకు మంగళవారం గురువారం సాయంత్రం 8 గంటలకి మేడం ప్రతి వారానికి 2 రోజులు వచ్చి మీకు మీ డౌట్స్, క్లాసెస్, డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు వెల్నెస్ కోచ్ మేడం చెప్తారు. సో మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మేడం గారు ఇచ్చే ప్రెజెంటేషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏదైనా ఒక హెల్త్ మీద డౌట్ ఉందేమో ఎవరైనా అడగమని చెప్పండి సార్. ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇచ్చి ఈరోజు ఒక టాపిక్ అనేది చెప్తాను. మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఏదన్నా హెల్త్ మీద అడగాలంటే అడగచ్చు. మేడం గారు అడుగుతున్నారు. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. అసలు మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి రీజన్స్ ఏంటో కూడా తెలియజేస్తాను. చాలా మందికి, మన ఇండియన్స్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్గాన్స్ అనేది మనం చనిపోయిన తర్వాత కూడా అది లైవ్ ఉంటుంది. ఆర్గాన్ మన బాడీకి ఏజ్ ఉంటుంది కానీ ఆర్గాన్స్కి ఏజ్ అనేది లేదు. కానీ ఈరోజు మనం బ్రతికుండగానే ఆర్గాన్స్ దెబ్బతిని మనం చనిపోతున్నాం. ఆర్గాన్స్ మీన్స్ అవయవాలు. మన గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, అలాగే కిడ్నీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి, ప్యాంక్రియాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, గాల్ బ్లాడర్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే మనకి దెబ్బతింటున్నాయో తెలియకుండానే క్రానికల్ డిజార్డర్ అయిపోతుంది బాడీ. అలా రావడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఆ ప్రోటీన్ మనందరం తింటున్నామని అనుకుంటున్నాము, కానీ మనకు దొరికేది మాత్రం కంప్లీట్ ప్రోటీన్ కాదండి. ఈ రోజు నేను దాని గురించి తెలియజేస్తాను. దానికంటే ముందు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ క్లారిటీగా హ్యాండ్ రేజ్ చేయండి. లాస్ట్ వీక్ అటెండ్ అయినారు, యశోద గారు అటెండ్ అయినట్టున్నారు మేబీ, నాకు తెలిసి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు మాట్లాడొచ్చు. మీరు మాట్లాడిన తర్వాత మీ డౌట్ కి రిలేటెడ్ గా ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఈరోజు సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. మేడం మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా కనెక్ట్ అయ్యి మీ వాట్సాప్ లో మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. వాట్సాప్ లో కనెక్ట్ అవ్వండి, మైక్ మ్యూట్ చేసుకోండి, జూమ్ లో మాట్లాడండి. యా ఓకే. మీరు జూమ్ లో వద్దనుకుంటే జూమ్ మైక్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్ లో మైక్ మీద మాట్లాడొచ్చు. 2 మల్టిపుల్ గా చేసుకోవచ్చు. అంటే నేను జూమ్ లోనే మాట్లాడతాను సార్, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేయాలి కదా. ఓకే 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 ఓకే. ఇక్కడ ఎవరన్నా మాట్లాడారంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. వాయిస్ చాట్ లో ఇక్కడ మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. మీరు వినిపిస్తుందా సార్ అందరికి వాయిస్? మేడం వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ చాట్ లో వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసుకొని ఇక్కడ అన్మ్యూట్ చేస్తున్నాను. జూమ్ డౌన్లోడ్ చేయడం రాలేదా? నేను ఇప్పుడు మీకు జూమ్ డౌన్లోడ్ చేయడం షేర్ చేస్తాను. జూమ్ డౌన్లోడ్ చేయడం రాదని చెప్పింది ఎవరు మేడం? ఓకే, మీరు నాకు వాట్సాప్ నుంచి ఒకసారి పర్సనల్ గా హాయ్ అని పెట్టండి. మీకు నేను ఒక వీడియో షేర్ చేస్తాను. ఆ వీడియోలో మీకు కంప్లీట్ డేటా ఉంటుంది, ఎలా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఓకే మేడం. ఇప్పుడు మీకు జూమ్ లో ఈ రోజు నేను ప్రోటీన్ గురించి తెలియజేస్తాను. ఈ మ్యూట్ చేసుకోండి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా.
మా ప్రోటీన్ మీద ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎవరైనా ప్రోటీన్స్ మీద డౌట్ ఉంటే అడగండి మేడంని. ఫస్ట్ ప్రోటీన్స్ మీద డౌట్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. ఎవరికి డౌట్ లేదా? ప్రసన్న ఆంజనేయులు గారు గండు అని ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోన్నారు. సార్ మాట్లాడండి, మీకు ఏదైనా డౌట్ ఉందా? డౌట్ అంటే ఒకసారి మీరు చెప్పండి మేడం, మేము అడుగుతా ఏమన్నా ఉంటే తర్వాత ఆయన అడుగుతాం కదా. ఓకే సార్, ఓకే సార్, అందరు మ్యూట్ చేసుకోండి. అలా అయితే నేను షేర్ చేస్తాను మీకు. సార్ వాసు సార్, నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను, ఒకసారి నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే, షేర్ అవుతుందా? ఇక్కడ చూడండి, ప్రోటీన్ అంటే మనము ఇది తీసుకోవడం వలన మన బాడీకి మంచిగా, మనకి ఎందుకు కావాలి ప్రోటీన్ అంటే, మన ఆర్గాన్స్ యొక్క నిర్మాణం మంచిగా జరగాలంటే మనకి ప్రోటీన్ అనేది ప్రాపర్గా అందాలి. ఈ ప్రోటీన్లో మనకి 2 ఉంటాయి, ప్రో ప్లస్ టీన్. ప్రో అంటే ప్రథమం, అంటే మొదటిది. టీన్ అంటే పోషకం. మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకం వచ్చి ప్రోటీన్. ప్రథమ పోషకం, ముఖ్యమైన పోషకం. అవసరమైన పోషకం వచ్చి వాటర్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మనం ప్రాపర్గా. ఎందుకంటే అతి ముఖ్యమైనది మనకు వచ్చేటప్పటికి, ప్రథమ పోషకమైన వచ్చేటప్పటికి ప్రోటీన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ప్రోటీన్ అనేది మన బాడీకి అందించాలని అందరికీ తెలిసినా కూడా దేంట్లో దొరుకుతుందో తెలియదు, ఎలాంటి కంప్లీట్ ప్రోటీన్ మనం తీసుకుంటాం కూడా తెలియదు. మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ పజిల్ ని కంప్లీట్ చేయాలంటే పజిల్ విడివిడిగా ఉంటుంది, దానికి ఒక మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎలా మనకి సెట్ చేయాలో మనందరికీ తెలుసు. కానీ ఇది సెట్ చేయడం మీ ప్రెజెంటేషన్ ఉంది సార్, షేర్ అవుతుంది. అవుతుందా? అందరికి షేర్? నాకే రాలేదు నా స్క్రీన్ మీద, అందుకని. అందరికి షేర్ అవుతుంది, చూడండి ఒకసారి అడగండి సార్. ఆంజనేయులు, మీకు వస్తుందా స్క్రీన్ మీద? ఏది మేడం కనిపిస్తుంది, మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది నాకు, అంతే, ఇంకేం లేదు. అంతే మేడం, మీరు కనిపిస్తున్నారు కానీ మీ ప్రెజెంటేషన్ షేర్ కావటం లేదు. అట్లా స్క్రీన్ షేర్ అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఏమన్నా కనిపిస్తుందా మేడం చెప్పే ప్రోటీన్ గురించి ఏమన్నా? కనిపిస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఎవరికైతే నెట్వర్క్ ఇష్యూ ఉంటుందో మీకు కనిపించదు ప్రెజెంటేషన్. కొంచెం నెట్వర్క్ ఉన్న ఏరియాలో కొంచెం కూర్చోండి, మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఓకే మేడం. ఇక్కడ చూడండి సార్, ఎప్పుడైతే మనకి ఇవన్నీ కావాలో మనకి తెలియదు. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఆ బ్లాక్స్ ఉంటే మనం సెట్ చేసుకోగలం. కాకపోతే మన బాడీకి కూడా ప్రోటీన్ అందిస్తున్నాం అనుకుంటున్నాం. అంటే పప్పు తింటే వస్తుంది కదా, బాదం పప్పు తింటే వస్తుంది, నట్స్ తీసుకుంటే వస్తుంది, చికెన్ తింటే వస్తుంది, గుడ్డు తింటే వస్తుంది అని మనందరం అనుకుంటాం. వెజిటేరియన్స్ అలాగే అనుకుంటున్నారు, నాన్ వెజిటేరియన్స్ అలాగే అనుకుంటున్నారు. కానీ మనకి ప్రోటీన్, మనకి బాడీకి ఒక కంప్లీట్ ప్రోటీన్, ఇప్పుడు ఇది మొత్తం తయారైతేనే ఒక కంప్లీట్ అది బాక్స్ అనమాట. అదంతా తయారవడానికి మనకి పజిల్స్ విడిగా సార్, అందరూ మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఆల్ మైక్స్ మ్యూట్ చేసుకోండి ఒక్కసారిగా. వాసు సార్ మ్యూట్ చేయండి. వాసు సార్, మీకు మాత్రమే అవకాశం ఉంది మ్యూట్ చేసే అవకాశం. ఓకే మేడం. అంటే అందరూ పర్సనల్ వర్క్స్ లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటివన్నీ ఇక్కడ వినిపిస్తున్నాయి. నా ప్రజెంటేషన్ కి నాకు ఇబ్బంది ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ పాయింట్ బాగా వినండి, ఇది మనకి చాలా అవసరమైనది. పప్పు తింటే వచ్చేస్తుంది, అలాగే చికెన్, మటన్, ఎగ్ తింటే వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఫిష్ తీసుకున్నా కానీ వచ్చేస్తుందని. కానీ మనకి కంప్లీట్ ప్రోటీన్ కావాలి. ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే మనకి 21 టైప్స్ ఆఫ్ అమైనో ఆసిడ్స్ కావాలి. దాంట్లో 12 వచ్చి మన బాడీ తయారు చేసుకుంటుంది, 9 మాత్రం మన బాడీ తయారు చేసుకోలేదు. అది ఎసెన్షియల్ గా ఖచ్చితంగా ఇవ్వగలగాలన్నమాట. అలాంటి ప్రోటీన్స్ మనకి నాన్ వెజిటేరియన్ లో దొరుకుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే వెజిటేరియన్స్ లో దొరకదు. వెజిటేరియన్స్ లో దొరికేది ఒకే ఒక ఐటమ్, అది సోయా ప్రోటీన్ లో మాత్రమే, సోయాలో మాత్రమే దొరికిద్ది. కానీ ఈ ప్రోటీన్ మనకి తక్కువైపోవడం వలన మన బాడీలో ఏం జరుగుద్ది, ప్రోటీన్ ఎక్కువైపోవడం వల్ల ఏం జరిగిద్ది, ఆ ప్రోటీన్ యొక్క నీడ్ అనేది మనకి ఎంతవరకు అవసరం ఉంది
అనేది మనం తెలుసుకుందాం. ప్రోటీన్ యొక్క నీడ్ అసలు మన బాడీకి ఎంతవరకు అవసరం ఉందంటే, ఫస్ట్ మన యొక్క సెల్స్ని మెయింటైన్ చేయాలన్నా, తిరిగి బిల్డ్ చేయాలన్నా, ఏదైనా సెల్ డ్యామేజ్ అవుతున్నా కూడా ఆ సెల్ని రిపేర్ చేయాలన్నా, ఒక సెల్ అంటే మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక్కొక్క బ్రిక్ అయితే ఎలా ఉంటుందో మన బాడీలో కూడా 37.5 crores ఆఫ్ సెల్స్ అనేది, లక్షల కోట్ల కణాలు అనేది మన బాడీలో ఉంటాయి. ఈచ్ సెల్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు చెప్పండి నాకు సార్. స్క్రీన్ షేర్ కావటం లేదు. ఎవరెవరు షేర్ అవుతుంది స్క్రీన్? మేడం మీరు ప్రెజెంటేషన్ ఒకసారి ఇచ్చారు, అలో చేశాను. మళ్ళీ అలో చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. ఆంజనేయులు నీకు షేర్ అవుతుందా మేడం చెప్పే ప్రెజెంటేషన్స్? యశోద చెల్లెలు మీకు షేర్ అవుతుందా? స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు ప్రెజెంటేషన్స్? నాకు మీ మటుకు కనిపిస్తుంది. ప్రెజెంటేషన్ వాసు సార్, సార్ నేను వైభవ్ శ్రీనివాస్. నాకైతే మేడం గారి వాయిస్ బాగుంది, మేడం గారి స్లైడ్ బాగా కనిపిస్తుంది. ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి సార్, సార్కి కనిపిస్తుంది. కనిపిస్తుంది వాసు సార్. సార్, మీ ప్రెజెంటేషన్ మీరు స్టాప్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు మీరు, దాన్ని స్టాప్ చేస్తే నాది మీకు కనిపిస్తుంది. ఓకే, యు ఆర్ రైట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే. చూడండి కావాలంటే. ఓకే మేడం, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది మీకు. అదే ఇందాక నేను గైడ్ చేశాను మిమ్మల్ని. ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా? ఓకే. సూపర్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మనకి ఎందుకు ఇవన్నీ జరిపించుకోవాలి, మన బాడీని వదిలేయచ్చు కదా అని అనుకుంటే, మనం నివసించేది మన బాడీలోనే. చాలా మంది తీసుకుంటే ఇంట్లో నివసిస్తున్నాం అనుకుంటారు. కాదండి, మన బాడీలో ఫస్ట్ మనం నివసించిన తర్వాత, మన సొంత ఇల్లు కావచ్చు, రెంటెడ్ హౌస్ కావచ్చు, ఎక్కడైనా కూడా మనం నివసించాలంటే నీ బాడీలో నువ్వు ప్రాపర్గా ఉండి తర్వాత ఆ ఇంట్లో వెళ్తే నీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరికిద్ది, బాడీ కూడా సాటిస్ఫాక్షన్ కలిగిద్ది. ఇదంతా జరిగిన తర్వాత మనకి క్రానికల్గా వచ్చేటటువంటి డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి మన దగ్గరికి రాకుండా, మనల్ని చూసి భయపడేదానికి మన సెల్స్ అనేది చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట. ఆ యాక్టివ్గా ఉండాలన్నా, రిపేర్ కావాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, తిరిగి బిల్డ్ కావాలన్నా కూడా ప్రోటీన్ వన్ ఆఫ్ ద థింగ్. దాని తర్వాత మన బాడీని ఎదుర్కొనే ప్రొటెక్టెడ్గా ఉండేటటువంటి ఎనర్జీ ఎక్కడి నుంచి బూస్టప్ అవుతుందంటే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి బూస్టప్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది పక్కన వాళ్ళు తుమ్మినా దగ్గినా వెంటనే మనకు వచ్చే అవకాశం ఉంది. కానీ 40 members తీసుకుంటే ఒకే రూమ్లో ఉన్న, ఇప్పుడు చిన్న పిల్లల్నే చూద్దాము, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని లాస్ట్ ఒకడు తుమ్మాడంటే ఫ్రంట్ ఉన్నవాడు కూడా తుమ్ముతాడు. కానీ ఒక్కొక్కసారి పక్కన ఉండేవాడు కూడా తుమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఈవెన్ ఇది కరోనా టైంలో మనం తీసుకుంటే, కరోనా వాడు వచ్చిన పక్కన నేను ఉన్నాను, నాకు రాలేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇది కూడా అంతే, సేమ్ అలాగే. ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే ప్రాపర్గా ఉంటుందో వాళ్ళకి ఇలాంటివి వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. తర్వాత ఎప్పుడైతే ప్రోటీన్ ప్రాపర్గా ఉంటుందో హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే నెయిల్స్ కూడా హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత చూస్తే ఎప్పుడైతే మనకి ప్రోటీన్ అనేది ప్రాపర్గా, ఒక్క నిమిషం. వాయిస్ చాట్లో వాయిస్ చాలా పెద్దది వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ప్రోటీన్ అనేది మన బాడీకి ప్రాపర్గా అందిస్తామో ఎనర్జీ మంచిగా బూస్టప్ అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకున్నట్లయితే మీల్కి ఒక 4 hours గ్యాప్తో మనం తీసుకుంటాము. ఈ మీల్ 4 hoursలో ఎనీ మనకి స్నాక్స్ తీసుకోమని బాడీ అయితే ఆశించదనమాట. అంటే సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి. తర్వాత మన మజిల్ అనేది బూస్టప్ మంచిగా మెయింటైన్ చేయాలన్నా కానీ మనకి ప్రోటీన్ కావాలి. కానీ ఎప్పుడైతే బాడీలో ప్రోటీన్ మనం తగినంత తీసుకోవట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే, దానివల్లనే కొంచెం పని చేస్తేనే అలుపు వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోతాము. ఇంకా శరీరం చూస్తే చాలా ఫ్లాబీగా తయారవుతుంది, చాలా లావుగా అనేది కూడా వచ్చేస్తున్నాం మనం ప్రజెంట్ డేస్లో చూస్తుంటే కనుక. కానీ ఈ ప్రోటీన్ అనేది ఎవరెవరికి ఎంతెంత కావాలంటే జెండర్ని బట్టి మారిపోద్ది, ఏజ్ని బట్టి మారిద్ది, మనం చేసే యాక్టివిటీని బట్టి కూడా మారిపోతుంది. అందరికీ ఒకలాగా అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక 2 different పీపుల్స్ ఉన్నారు. వీళ్ళకి ఎలా అవసరమో చూడండి ఒకసారిగా. ఇక్కడ ఈ లేడీకి వచ్చి తను ఉండేటటువంటి వెయిట్ 55 kgs. తను తీసుకునేటటువంటి డైలీ నీడ్ ఉన్న ప్రోటీన్ ఎంత కావాలంటే 75 grams కావాలి. యాక్చువల్గా ఎంత కావాలంటే 55 kgs ఉన్న పర్సన్కి 55 grams నీడ్ అనమాట. ఎందుకు 55 grams నీడ్ అంటే 1 kg వెయిట్కి 1 gram నీడ్. కానీ ఎవరైతే అంటే ఇది ఏ పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళకి అది సరిపోతుంది. మనం ఏదైనా వర్క్స్ చేసేటప్పుడు ఆ వర్క్కి తగ్గట్టు మన బాడీ మెయింటైన్ కావాలంటే 1.5, 1.2, 1.1 ఇలా ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇతను చూసుకుంటే ఈ ఒక జిమ్ చేసే పర్సన్, ఇతనికి చూడండి 110 kgs ఉన్న పర్సన్కి 175 grams అనేది పర్ డేకి కావాలి. కానీ ఇది కూడా మళ్ళీ మార్నింగ్ సెషన్ ఎంత తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ సెషన్ ఎంత తీసుకోవాలి, నైట్ సెషన్ ఎంత తీసుకోవాలో కూడా తెలియజేస్తాం. ఇది మెయిన్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ మారిపోద్ది. పర్సనల్ ప్రోగ్రామింగ్లో ఇదంతా చేంజ్ ఉంటుంది.
ఇది ఎలా తీసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, స్నాక్స్లో, లంచ్లో, అలాగే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా తీసుకోకపోతే బాడీ మాత్రం ఇప్పటి వరకు చెప్పినవన్నిటిని గురి అవ్వేదానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా తీసుకుంటే వచ్చేటటువంటి మెయింటెనెన్స్ ఏంటి అంటే కనుక మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క హంగర్ సాటిస్ఫాక్షన్ కలిగిద్ది, అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. 1 minute అండి. హంగర్ సాటిస్ఫాక్షన్ కలిగిద్ది, తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. మన మెటబాలిజం మెయిన్గా చూసుకుంటే ఈ రోజుల్లో చాలా మందికి మెటబాలిజం కరెక్ట్గా లేకుంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఫ్యాట్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఫ్యాట్ బర్న్ కావాలి. ఫ్యాట్ బర్న్ కావాలంటే మన యొక్క మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. అంటే ఇది ఎగ్జాంపుల్ మీకు ఎలా తెలుస్తుందంటే, ఒక బైక్ తీసుకుంటే ఇంజిన్ కెపాసిటీ బాగుంటేనే కదా దాని లైఫ్ టైం అనేది వస్తుంది. సేమ్ మన బాడీలో కూడా మెటబాలిజం అనే జీవక్రియ రేట్ అనేది చాలా ప్రాపర్గా ఉండగలగాలి. అలా ఉంటే కనుకనే మన బాడీలో ఫ్యాట్ తగ్గి మజిల్ బూస్టప్ అయ్యేదానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా ఫాస్ట్ గా ఇంజురీస్ ఏదైతే ఉంటాయో అవి ఫాస్ట్ గా రికవరీ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట. తర్వాత హెల్తీగా బోన్స్ మెయింటైన్ చేయాలన్నా, మన యొక్క బ్రెయిన్ సిస్టమ్ బాగుండాలన్నా కూడా తిన్న వెంటనే క్రేవింగ్ అంటే ఫుడ్ తినుంటాము, వెంటనే మన ఇంటికి బంధువులు రావచ్చు, లేదంటే అక్కడ మన హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఎనీ స్నాక్స్ ఉన్నా కానీ వెంటనే కళ్ళతో చూడగానే తినాలనిపిస్తుంది. టిఫిన్ అయితే ఇంకొక ఇడ్లీ తినమన్నా కానీ అబ్బా సరిపోయింది అని అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి స్నాక్స్ చూడగానే ఆ క్రేవింగ్ అనేది మళ్ళీ మన బాడీలో మొదలవుతుంది. దానికి రీజన్ కూడా మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి అలాంటి క్రేవింగ్స్ అనేది మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత హెయిర్, నెయిల్స్ కావచ్చు, కిడ్నీస్ ఏదైతే మెయిన్ ఈరోజు చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి అది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ లో ఉంటున్నాయి చాలా మందికి, అది కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వన్ ఆఫ్ ద రీజన్. అది కార్డియోవాస్కులర్ సిస్టమ్ మెయిన్ చెప్పాలంటే గుండె యొక్క వ్యవస్థ చాలా తక్కువగా చాలా మందికి నడుస్తూ ఉంది, అంటే రిస్కేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దానికి కూడా మెయిన్ ప్రోటీన్ డెఫిషియన్సీయే. ఇక చాలా మంది చూడండి మన యొక్క వేస్ట్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, ఏంటి వేస్ట్ లైన్స్, మన హిప్ సైజ్ అవన్నీ కావచ్చు, వాటి వలన కూడా అంటే ఎప్పుడైతే హిప్ సైజ్ మారిపోతుందో ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా దానికి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా చాలా మంది ఏజ్ వచ్చే కొంది ఏజ్ తక్కువ కనిపించాలనుకుంటున్నారు. అలా కనిపించాలంటే మేకప్స్ వేసుకుంటే రాదు, మేడప్ కావాలి, లోపల నుంచి రావాలి. అలా రావాలి అని అంటే వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ దొరికింది. ఇక్కడ చూసుకుంటే ప్రతి దాంట్లో దొరుకుద్ది అనమాట. వెజిటేరియన్స్ వాళ్ళకి కావచ్చు, నాన్ వెజిటేరియన్స్ అన్నిట్లో దొరికింది. కానీ వెజ్ వాళ్ళకి మాత్రం దీంట్లో ఒక్కటి కూడా దీంట్లో కంప్లీట్ ప్రోటీన్ రాదు. ఇందాక చెప్పాను కదా 21 టైప్స్ ఆఫ్ అమైనో ఆసిడ్స్ కావాలంటే 12 మాత్రమే దీంట్లో అందుతాయి, రిమైనింగ్ 9 అందవు. కానీ నాన్ వెజ్ వాళ్ళకి అందుతుంది. నాన్ వెజ్ వాళ్ళకి ఫిష్లో అందిద్ది, మీట్లో మెయిన్ చెప్పాలంటే లీన్ మీట్లో బాగా అందిద్ది. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్లో కూడా అందుద్ది. కానీ మనం ఎలా తింటున్నాం, ఒకప్పుడు కాలంలో ఆది మానవుడు ఎలా తిన్నారు, కావాలంటే ఫుడ్ని అక్కడ అడవుల్లో తీసుకొచ్చుకొని నిప్పుతో చెలగాటమాడి, అంటే నిప్పుని రాయి కొట్టి నిప్పు తీసుకొని ఆ నిప్పుతో కాల్చుకొని తినేవాళ్ళు. దాంట్లో ఉప్పు కానీ, కారం కానీ, మసాలాలు కానీ, ఆయిల్ కానీ వేయాల. అందుకు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు, దాంట్లో ప్రోటీన్స్ మంచిగా ఉన్నటివి. ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని తీసుకొస్తున్నాము, అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు స్టోర్ చేస్తున్నారో మనకు తెలియదు. ఒకవేళ లైవ్ గానే మన ముందే కోడిని కాల్చి తీసుకుని మనం తెచ్చినా కూడా మన ఇంటికి వచ్చి ఉప్పు, కారం, మసాలాలు, దానికి తగ్గటువంటి ఆయిల్స్ అన్నీ వేసి తీసుకోవడం వలన దాంట్లో మనకి కావాల్సిన పోషకాలు కాస్త ఎక్సెస్ అయిపోతున్నాయి. ఏం చెప్పాము, ప్రోటీన్ తీసుకుంటే మంచిగా బిల్డ్ అవుతుంది కదా మజిల్, కానీ ఎందుకు ఫ్యాట్స్ బిల్డ్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో అంటే మెయిన్ బికాస్ ఆఫ్ చికెన్ కాదు అక్కడ ప్రాబ్లం, మెయిన్ ఎగిత వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాబ్లం. అందుకనే మన దగ్గర వండర్ఫుల్గా న్యూట్రిషన్ షేక్ అనేది ఉంటుంది. ఇది మీరు యాడ్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఈ రిజల్ట్స్ రావాలనంటే మీ కోచ్ అనేవాళ్ళు డెఫినెట్గా మీకు ఉండాలి. కోచ్ లేకపోతే మీకు ఇది ఉపయోగపడదు. ఆ కోచ్ అనేవాళ్ళు కావాలంటే అందుకని మేము గైడెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రోటీన్స్ కావాలి, ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు నేను చికెన్ తినమన్నాను, చాలా మంది తింటారు చికెన్, చాలా మంది ఎగ్ తింటున్నారు. మరి ప్రోటీన్ బిల్డ్ అవుతుందా, ఫ్యాట్ బిల్డ్ అవుతుందా, మీరే చెక్ చేసుకోవాలి. హిప్ సైజులు మారిపోతున్నాయి, అలాగే మనం చేసే పని ఎక్కువసేపు చేస్తున్నారంటే ఓకే, యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనకి 10 ఇయర్స్లో ఎలా ఉన్నారు, 15 ఇయర్స్లో ఎలా ఉన్నారు, 20 ఇయర్స్లో ఎలా ఉన్నారు, 30 ఇయర్స్లో ఎలా ఉన్నారు అనేది మనం ఒకసారి సరి చేసుకోవాలి. కాకపోతే మీరు అందరూ అనుకోవచ్చు వయసు వస్తుంది కదా అందుకని ఇలా అవుతుంది అన్నాడు. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అండి, ఏజ్ ఒక నెంబర్ మాత్రమే. ఆ ఏజ్ వచ్చే కొంది బాడీ యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి. కానీ యాక్టివ్నెస్ అనేది డల్ అవుతుంది అని అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన ఫుడ్ స్టైల్ మారిపోయింది, అలాగే మన హ్యాబిట్స్ మారిపోయినాయి. ఈ రెండు మారిన తర్వాత మన యొక్క లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం కూడా మనకు ఉండాలి. చిన్నప్పుడు బ్రష్ చేస్తాం, ఇప్పటికీ బ్రష్ చేస్తున్నాం, కానీ చిన్నప్పుడు ఉన్న అలవాట్లు ఇప్పుడు లేవు కదా, అవి ఇంకా మారిపోయి ఉంటాయి.
అవి మారిపోవడానికి రకరకాలుగా రీజన్స్ ఉంటాయి. అవి మీరే సెర్చ్ చేసుకోవాలి ఎందుకు అలాంటి రీజన్స్ వచ్చాయి అనేది. అవి నేను చెప్పడానికి కాదు, మీకు ఎవరికైనా పర్సనల్గా గైడెన్స్ కావాలంటే దాని గురించి మాత్రమే మేము గైడ్ చేయగలం. మీ ఎనీ హ్యాబిట్స్ అవి మనకు ఒక రోజులో వచ్చినవి కాదు. యాక్చువల్గా చెప్పాలంటే సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ హ్యాబిట్స్ మంచిదైతే లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైతే హ్యాబిట్స్ చెడ్డ బై ద వే మళ్ళీ అనుకోవచ్చు హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ ఆల్కహాల్ అనుకోవచ్చు. కాదండి, మన ఫుడ్ స్టైల్ కూడా పెద్ద హ్యాబిట్స్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ పాడవట్లేదు, ఫుడ్ కన్జంప్షన్ పెరిగిన వాళ్ళకు లివర్ పాడవుతుంది. నేను ఇచ్చే గైడెన్స్లో చాలా మంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను మెయిన్ కాన్ఫిడెన్స్గా. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాను. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. స్టార్టింగ్ లో మీరు ప్రోటీన్ అనే దాంట్లో ప్రో అంటే అది ప్రప్రథమైంది అని చెప్పారు. అవును ఆ సార్, టిన్ అనేది అక్కడ నాకు ఒక రోజు సిగ్నల్ లేదు మేడం. నెక్స్ట్ వినలేదు. పోషకం సార్, ఓకే, ప్రో ప్రథమ అంటే పోషకం. ఒక టిన్ టిన్ టీన్ టీన్ టిఐఎన్ టీన్. ఓకే, అంటే పోషకం పోషకం అంతే, పోషకం. ప్రథమ పోషకం. ఓకే, థ్యాంక్ యూ. అవును అది ఒకటి మిస్ అయిన సిగ్నల్ లేదు అప్పుడు, అది డౌట్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఏదైనా డౌట్ ఉందా సార్ మీకు? సార్ ఇంకేమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి మేడం. అర్థమైందా ఎవరికైనా అసలు? సార్ టీవీ మీట్ చేయండి, ఎవరి దగ్గర టీవీ నడుస్తూ ఉంది. క్లాస్కి వచ్చారు, క్లాస్ నేను ఇంపార్టెంట్ క్లాస్ మీకోసం నేను మేడంని రిక్వెస్ట్ చేసి ఈ టాపిక్ పెడుతున్నాను. మీరందరూ టీవీ ఆన్ చేస్తున్నారు, మైక్ మ్యూట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్లాస్కి వచ్చినప్పుడు మైక్ మ్యూట్ చేసుకోవాలి, టీవీ మ్యూట్ చేసుకోవాలి. టీవీ అయినాలనుకున్నప్పుడు క్లాస్కి రావద్దు ప్లీజ్. యాక్చువల్ గా ఏంటంటే వాసు సార్, యాక్చువల్ గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కి నేను మంత్లీ ఛార్జ్ తీసుకునేది ఒక 10,000 తీసుకుంటాను, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కి మాత్రమే. ఒక 40 minutes ఉంటుంది మా యొక్క ఇన్ఫర్మేషన్, అయితే డైలీ ఉంటుంది. ఈ డైలీ మేము అనేది మా న్యూట్రిషన్ సెంటర్ లో మేము ఇస్తుంటాము. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా అనేసి. ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేది మనకి 20% మాత్రమే హెల్ప్ చేస్తాయి అనమాట. రిమైనింగ్ 80% అనేది కోచ్ గైడెన్స్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. చాలా మంది బాటిల్ తీసుకుంటున్నాం, యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అలా అంటే స్టిల్ నేను 4 years నుంచి తీసుకుంటున్నాను. నాకుండే సమస్యలు, మా బ్రదర్ కూడా డాక్టరే, తను ఏ రోజు కూడా నన్ను అసలు హెల్ప్ చేయలేకపోయారు. ఎందుకంటే డాక్టర్స్ ఇచ్చేది మెడిసిన్, ఆ మెడిసిన్ ద్వారా మనకి నార్మల్ కాదు. మంచి ఆహారం తీసుకోమని డాక్టర్లు కూడా చెప్తారు, కానీ మంచి ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంది? మెడిసిన్ ప్లస్ ఆహారం కలిస్తేనే మనకి ఏదైతే సమస్య వచ్చిందో దాని నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అయితే మనం మెడిసిన్ వేసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ మనదే, మన ఫుడ్ హ్యాబిట్స్ మనవే అన్ని. అందుకనే ఆ మెడిసిన్ అనేది లాంగ్ టైంలో తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చాక ఎందుకు నార్మల్ అవుతుంది? ఈవెన్ షుగర్ మా హస్బెండ్కి 500 ఉండేది, ఈరోజు మెడిసిన్ ఫ్రీ లైఫ్. కొలెస్ట్రాల్ 500 ఉండేది, మెడిసిన్ ఫ్రీ లైఫ్. బ్లడ్ కూడా ఆల్రెడీ స్ట్రోక్ రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలియక చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. బయట తీసుకుంటాం కదా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకుంటాము. మా హస్బెండ్ ఆల్రెడీ ఇంకా చనిపోతారని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు. అందువల్ల నేను అందరూ చెప్పిన సలహా మేరకు ఇన్సూరెన్స్ కూడా కట్టాను. ఇంకా దానిని నేను దక్కించుకోలేను, ఇంకా అవసరం అది నాకు నా చేతిలో లేకుండా పోయింది. నిజంగా మాకు అదృష్టం ఉంది కాబట్టి నాకు ఇలాంటి వండర్ఫుల్ కమ్యూనిటీ పరిచయం అయింది. ఫస్ట్ ఇలాంటి కమ్యూనిటీలో నేను ఉన్నాను కాబట్టి ఈరోజు మా హస్బెండ్, నేను, మా పిల్లలు ఎంటైర్ హ్యాపీగా ఉన్నాం. మా పెద్ద పాప కూడా హోమియో మెడిసిన్ 3rd year చదువుతుంది. మా చిన్న అమ్మాయి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిషియన్ చేస్తున్నా కూడా ఈ ఫ్యామిలీలో మేము కంటిన్యూ అవుతున్నాం. నేను ఏదైతే నాకు ఈ ఫ్యామిలీ ఇచ్చిందో నా పిల్లలకి కూడా నేను ఇదే ట్రైనింగ్ అనేది ఇప్పిస్తున్నాను. ఇదే ఫ్యామిలీలో కంటిన్యూ అవుతారు. చదువు అనేది ఒక డిగ్రీ కోసం మాత్రమే. చదివిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువ మంది పీపుల్కి సర్వీస్ ఇవ్వాలా అని నా పిల్లల్ని కూడా గైడ్ చేస్తూ ఉన్నాను. కానీ ఎవరికైనా ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు దాని విలువ తెలియదు, అది పోయిన వాళ్ళకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అంతదాకా రాకుండా అందుకనే సార్ అడిగారు కాబట్టి వాసు సారు జస్ట్ ఒక 1/2 hour టైం కేటాయిద్దామనేసి నేను కూడా అనుకున్నాను. ఎవరో ఒకరి లైఫ్ అన్నా మారకపోతుందా అనే ఒక ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. ఓకే, మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో నేను ఇస్తున్న సర్వీసెస్ లో నేను చెప్పినాను అంతకుముందు, నా కోడింగ్ క్లాసెస్, సాఫ్ట్వేర్ మీద వారానికి 3 రోజులు, పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదిక, అందులో జ్యోతిష్యము, గోశాల, అందులో 1 more సర్వీస్ ఏంటంటే ఆహారము ఆరోగ్యం అనేవి ఇంటర్లింక్డ్.
సో మేడం గారిని నేను రిక్వెస్ట్ చేసి మనం మన సంస్థలో ఇదొక కాన్సెప్ట్, ఎందుకంటే మనిషికి జీవితంలో ముఖ్యమైనది ఆరోగ్యం. అది లేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్. చెప్పు ఆంజనేయులు, ఎవరు చెప్తున్నారు? ఆంజనేయులు ఏమైనా క్వశ్చన్ అడగాల మేడంని? అడగండి. మీ అదే దాంట్లోకి వచ్చి అడగకపోయావా? నువ్వు జూమ్ లో ఉన్నావుగా, ఇప్పుడు దాకా జూమ్ లో నుంచి అవుట్ అయిపోయావా? బయటికి వెళ్ళే వ్యక్తి సిగ్నల్ కట్ అయిపోయింది. ఓకే, అయితే అడుగు అడుగు. ఉన్నారా మేడం? లైన్ లో ఉన్నారు మేడం, ఉన్నారు, అడగండి. హలో మేడం వినిపిస్తుందా? ఆంజనేయులు క్వశ్చన్ అడుగుతున్నాడు. చెప్పండి సార్. హలో ఇప్పుడు మీరు హెర్బల్ అయితే ప్రమోట్ చేస్తున్నారు కదా, ప్రోటీన్ పౌడర్ ప్రమోట్ చేయలేదు సార్. మిల్క్ షేక్ అన్నారు కదా. అవును, మిల్క్ షేక్ చెప్పలేదు కదా నేను. మీకు కావాల్సిన ప్రోటీన్స్ దేంట్లో దొరుకుతాయంటే ఐసోలేటెడ్ సోయాలో దొరుకుతాయని చెప్పాను, నాన్ వెజ్ లో దొరుకుతాయని చెప్పాను. ఓకే ఓకే, అవి తీసుకో. ఇది అది మీరు చెప్పి ఇప్పుడు సోయాను నాన్ వెజ్. సోయా ఐసోలేటెడ్ తీసుకోవాలి. మీకు దొరికితే ఆ సోయా ఐసోలేటెడ్ ప్రోటీన్ తీసుకోండి. ఓకే ఓకే, తర్వాత నాన్ వెజిటేరియన్ తీసుకోండి. అంతే సరిపోతుంది. వెజ్ లో అయితే దొరకదు. ఓకే ఓకే, అది తెలియదు. కానీ ఎంత కావాలో తెలియాలి కదా, ఎలా తినాలో తెలియాలి కదా, మీ బాడీకి ఒక బిఎంఆర్ తెలియాలి కదా సార్. బిఎంఆర్ తెలియాలి కదా. ఓకే, అవన్నీ ఎట్లా మరి? అదే అంటున్నాం, మీకు అదన్నీ మీరు కావాలంటే మీకు పర్సనల్ గా గైడ్ చేస్తాము. ఇలా కాదు, మా క్లాసెస్ 6:30 to 7:30 వస్తాయి రెగ్యులర్ గా. 1 hour ఉంటుంది. ఓకే ఓకే, ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి కంప్లీట్ మైండ్ సెట్ తోటి మీకు కావాలంటే మిగతా ప్రోగ్రామ్ అనే చెప్తాం. సరే అవి మాత్రం 3 days ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఓకే, అలా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సరేనన్నా. మీరందరూ కూడా మన గ్రూప్ లో మేడం ప్రతిరోజు క్లాస్ గురించి పబ్లిష్ చేస్తున్నారు. మీకు కావాలనుకున్న వాళ్ళు పర్టికులర్ గా ఇప్పుడు మన సంస్థలో 2 రోజులు, మంగళవారం గురువారం, ఇంత ముందు జరిగిన మేడం ఎన్ని పబ్లిష్ చేశారో చూడండి. ఒక రోజు పబ్లిష్ చేశారు కాల్షియం గురించి, అది క్లాస్ ఉండింది. మీకు కావాలనుకున్న వాళ్ళు మేడం కి అడిగితే మీకు ఆ లింక్ ఇస్తారు, అటెండ్ చేయడం. అంతకు ముందు వచ్చేసి ఏంటి డయాబెటీస్ మీద క్లాస్ ఉండింది. సో ఎవ్రీ డే ఏదో క్లాస్ ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, క్లాసెస్ అటెండ్ చేయండి, అక్కడ నాలెడ్జ్ తెలుసుకోండి. వరుసగా మన గురువారం పోయినసారి మన గురువారం క్లాస్ జరిగిన తర్వాత మేడం ప్రతిరోజు క్లాస్ నడిపారు. ఒకరోజు బ్లడ్ హెల్త్ గురించి క్లాస్ నడిపారు, లింక్ అక్కడ చెప్పారు. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అడిగితే లింక్ ఇస్తారు. జాయింట్ హెల్త్ గురించి ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ డయాబెటీస్ గురించి ఎంతో ఇంపార్టెంట్ టాపిక్. మీరందరూ కూడా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇది వాడుకోండి. ఈ ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, అంటే మన దాంట్లో 2 రోజులే ఉంటుంది. మిగతా టైము మేడం ప్రతిరోజు ఏదో క్లాస్ వర్చువల్ గా ఇట్లా క్లాస్ ఉంటుంది. సో మీరు అడిగితే లింక్ ఇస్తారు, ఆ లింక్ త్రూ మీరు వాళ్ళకి జాయిన్ అవ్వండి. ఇక్కడ పబ్లిష్ చేసిన లింక్ మన క్లాస్ కోసం. ఓకే ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్, నా వైపు నుంచి కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరికైనా ఏదైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే పర్సనల్ గా నా నంబర్ ఉంది కదా గ్రూప్ లో, ఎవరైనా మెసేజ్ చేసినా గానీ రిప్లై ఇస్తాను, పర్సనల్ గా కూడా మాట్లాడతాను. అంటే ఇక్కడ ఎంత చెప్పినా గానీ వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే మేము ఏదైనా మాట్లాడగలము. వీడియో ఆఫ్ చేసుకుంటే పర్సన్ తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నామో అస్సలు తెలియదు. నేను మొహం చూపించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను కదా. మీరు ఎవరైనా మీ అంటే ఫేస్ వీడియో ఆన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు, అంతా మనమే కదా, అంతా ఫ్యామిలీ మెంబర్స్ అనుకునే కదా మాట్లాడుతున్నాం. ఆంజనేయులు వచ్చాడు. ఓకే ఆంజనేయులు, ఓకే ఓకే సరే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగాలి అంటే? నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనది గురువారం వస్తుంది మేడం తోటి. ఈ మధ్యలో రోజు క్లాస్ మేడం మీకు పబ్లిష్ చేస్తుంటది గ్రూప్ లో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ టాపిక్ మీద వినాలి అంటే మేడం అడిగి లింక్ అడిగి తీసుకోండి. ఫ్రీ. అలా కాదు వాసు సార్, ఇప్పుడు ఎవరైనా కానీ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నా కానీ, వెయిట్ తక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా,
వాళ్ళకి సమస్యలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో, అంటే క్రానికల్ గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎలా నార్మల్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయాల మీద కూడా గైడ్ చేస్తాం కాబట్టి ఆ, వాళ్ళు పర్సనల్ గా కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అందరిలో మాట్లాడడానికి ఆ, చెప్పచ్చు చెప్పకూడదు అంటే అంటే మేము ప్రజలతో మాట్లాడుతుంటాం కాబట్టి చెప్తూ ఉంటారు వాళ్ళు, మీరు కాల్ చేయండి మేడం మళ్ళీ చెప్తామంటారు అనమాట. పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకునేలాగా ఉండదు. ఒక్కొక్కసారి హస్బెండ్ అండ్ వైఫ్ లో కూడా హస్బెండ్ వైఫ్ కి చెప్పకపోవచ్చు, వైఫ్ హస్బెండ్ కి చెప్పకపోవచ్చు. ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో కొన్ని సంవత్సరాలు సఫర్ అవుతున్నారు చాలా మంది, కానీ వైఫ్ కి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటివి ఎందుకు ఎందుకు చెప్పట్లేదో మాకు తెలియదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత అలా వస్తున్నాయి మాకు. అలా ఏదైనా ఉన్నా కూడా పర్సనల్ గా గైడ్ చేస్తాం అంటున్నాను, ఇలా చెప్పలేకపోతే. ఓకే మేడం, ఓకే మేడం. అది main. ఓకేనా? సో ఎవరైనా మీరు పర్సనల్ గా మేడం ని కాంటాక్ట్ చేయాలంటే నంబర్ ఉంది గ్రూప్ లో, మేడం గారు అడ్మిన్, మన గ్రూప్ కి అడ్మిన్ కూడా మేడం గారు ఉన్నారు. సో మీరు ఇక్కడ ఏదన్నా చెప్పలేకపోతే, ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయలేకపోతే మేడంతో డైరెక్ట్ గా మాట్లాడండి, నంబర్ తీసుకొని డిస్కస్ చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ అవకాశాన్ని వాడుకోండి. మన గ్రూప్ లో 2 days మంగళవారము గురువారం ఉంటుంది. లింక్ నేను ఒకసారి షేర్ చేసిన, అది మన పర్మనెంట్ లింక్ క్లాస్ కి. ఈ 2 days కి మేడం గారికి ప్రతిరోజు వాళ్ళది క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ ఇచ్చున్నారు 6:30 అది టైం ఇచ్చారు. ప్రతిరోజు కూడా 6:30 to, సో వాళ్ళ క్లాసెస్ 6:30 to 7:30 సార్. 6:30 to 7:30 వాళ్ళ క్లాసులు అన్ని ఇంపార్టెంట్ జరుగుతూ ఉన్నాయి. కాల్షియం డెఫిషియన్సీ ఒకరోజు క్లాస్ జరిగింది, మన జాయింట్స్ గురించి ఒకరోజు క్లాస్ జరిగింది, ఒకరోజు డయాబెటీస్ మీద క్లాస్ జరిగింది, ఒకరోజు వచ్చేసి బ్లడ్ గురించి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్లాసెస్. మీరు ఖాళీ, నేనంటే చాలా బిజీగా ఉంటుంది నా లైఫ్, మీ అందరూ తెలుసు. అప్పటికి నేను కూడా అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటాను తప్పనిసరిగా. సో మీరు ప్లీజ్ ఇది అవకాశాన్ని వాడుకోండి. ఇది లైఫ్ లాంగ్ మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో ఇది కూడా ఒక సర్వీసు. నాకు సమాజ సేవ చేయాలని ఉండేది, దాంట్లో చేస్తున్నాను. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఎందుకంటే ఎంత మందికి మీరు ఆరోగ్యం కుదుట పడితే అంతకన్నా జీవితంలో లేదు. నేను చాలా ధన్యుడిని అవుతాను. చాలా మందికి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, యోగాసనాలు అని మన సంస్థలో పెట్టున్నాను స్లైడ్ ఒకటి, అది కూడా చేయాలి. మార్నింగ్ పూట యోగాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయాలని చేపించాలని చూస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను స్టార్ట్ చేస్తాను. జూమ్ లింక్ ఇచ్చాను, మార్నింగ్ చేద్దాము. మీరు అందరూ టైం పెట్టండి, ఏ టైంకి మీకు అవైలబిలిటీ ఉంటుంది అన్ని పెడితే దాని ప్రకారం నేను కన్సోలిడేట్ చేసుకొని ఒక టైం ఫిక్స్ చేస్తాను. సో ఆ డేట్లో మనం కూర్చొని ప్రతిరోజు కూడా, ప్రతిరోజు అంటే కాదు, వారానికి 3 రోజులు ఇచ్చాను. సోమ బుధ శుక్ర 3 days చేద్దాం. లేదు ఇంకేదైనా డేస్ మార్చమంటే మారుద్దాం. సరేనా? మేడం గారు వెళ్ళిపోయారు. సో మీరు ఇంకా ఎవరన్నా ఇంకేదైనా చెప్పాలి అంటే, జనరల్గా నేను చెప్పేది ఇదే. నేను ఆర్మీలో కూడా ఫిజికల్ ట్రైనర్గా ఉన్నాను. ఒక టెక్నికల్ ఇన్స్ట్రక్టర్గా, ఇంజనీర్గా, మోటివేటర్గా, ఆర్గనైజర్. ఎందుకంటే ఎన్నో సెక్షన్ ఉంటుంది. ఒక సెక్షన్లో 200 మంది 150 మంది ఏరియాని బట్టి ఉంటారు. అంతమందిని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే ఫిజికల్గా వాళ్ళని మేనేజ్ చేయాలి, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, గైడ్ చేయాలి, టెక్నికల్గా చూసుకోవాలి, ఎన్నో ఉంటాయి అన్నమాట. ఎవ్రీ మార్నింగ్ రన్నింగ్ ఉంటుంది. సో లైఫ్లో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ తో నేను కూడా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఎక్సర్సైజ్ కొంచెం తగ్గాయి నాకు కూడా. నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తే నేనే తగ్గిపోయాయి ఎక్సర్సైజ్. సో ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, మీరు తీసుకునే ఫుడ్ మీద మీకు అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా, ఇది జనరల్ కాన్సెప్ట్, ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు కార్బోహైడ్రేట్స్ మీరు ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి సగటు మనిషి కూడా ఒక 3 times తీసుకున్న అతని భోజనంలో మార్నింగ్ నుంచి నైట్ లంచ్ వరకు, డిన్నర్ కూడా అతను సగటు మానవుడు ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, అది కూడా పాలిష్డ్ రైస్, ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ షుగర్, వైట్ షుగర్, తెల్ల చక్కెరను వాడటం వల్ల. పోతే ఇంకా వచ్చి సృష్టిలో దొరికే పండ్లు అంటే కొన్ని ఎక్కువ పండ్లలో ఫ్రక్టోస్ అంటే అది కూడా షుగర్కి ఒక ఫార్మటేను. ఇంకా పోతే మన తెల్ల చక్కెర అంటే సుక్రోజ్ అంటారు. పోతే పాలల్లో కూడా లాక్టోస్ అనే ఇంకొక షుగర్ ఉంటుంది. బాడీ ఏంటంటే ఇన్ని షుగర్స్ని కూడా గ్లూకోజ్గా మార్చుకోవాల్సి వస్తుంది. సో ప్రకృతిలో మనం అంతా కూడా ఎక్కువ చక్కెరని తీసుకుంటున్నాం. సో సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎక్సెస్
షుగర్ బాడీలో మనం వాడుకోలేకపోతే బాడీ ఒక కొవ్వు అంటారు, గ్లైకోజన్ అనే ఒక కొవ్వుగా మార్చుకుంటుంది. లివర్ అనే మన కాలేయం గ్లైకోజన్ అనే ఒక ఫ్యాట్ గా, అంటే లివర్ లో ఒక 500 గ్రామ్ స్టోరేజ్ ఉంటుంది. ఆ 500 గ్రామ్ అంటే నంబర్ పొరపాటు అవ్వచ్చు, 500 గ్రామ్ సంథింగ్ ఉంటుంది లివర్ లో. 500 గ్రామ్ అని చదివాను నేను. అది మేబీ మీ ఎక్కడైనా చదివితే 400 అవ్వచ్చు. సో ఈ 500 గ్రామ్ అనుకుందాం, ఇంత లివర్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఎక్సెస్ తీసుకెళ్ళిపోయి తను ఏం చేస్తుంది అంటే వేరేది ఇక్కడ మజిల్స్ లోను, వేస్ట్ దగ్గర, నడుము దగ్గర, హిప్స్ దగ్గర, నెక్ దగ్గర, చెస్ట్ దగ్గర స్టోర్ చేసుకుంటా ఉంటారు. సో ఇంకా ఎక్సెస్ అయిపోతే మనకి మన హార్ట్ లో ఉండే, హార్ట్ కి పంప్ చేసే కరోనరీ ఆర్టరీ అనే ఆర్టరీలో ఈ కొవ్వు అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ వినండి, బాగా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి లైఫ్ లో. మీరు చాలా తెలుసుకోవాలి లైఫ్, ఎందుకంటే మీరు తెలుసుకోలేదు అంటే జబ్బును పడతారు అనవసరంగా. ఏం లేదు, నేచర్, ప్రకృతి మనకి ఏమి ఇచ్చింది అదే తినండి. అంటే అన్యాచురల్ గా ఉండొద్దు. ఎందుకనంటే అసహజం అంటారు. అంటే ప్రకృతి పరంగా మనం లేకుండా ఉంటే ఎంతో విలువైన ముఖ్యమైనటువంటి ఫైబర్, ఈరోజు పీచు అనేది ఎంత అవసరం. ఎంతమంది షుగర్తో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికి కారణం ఏంటంటే పీచు లేకపోవడమే. ఆ పీచు ఉంటే ఆ బ్లడ్ లో రిలీజ్ అయ్యే గ్లూకోజ్ ని చాలా కంట్రోల్ చేస్తుంది పీచు ఉంటే. ఉదాహరణకి వర్షం పడుతుంది, అక్కడ గడ్డి ఉంది అంటే, వర్షం పడేటప్పుడు గడ్డి ఉంది అంటే నీరు ఆపుద్ది. కోత అంటే భూమి కోత కాదు, ఎరోజన్ అంటారు. అంటే భూమి కోత కాకుండా గడ్డి ఆపుద్ది. అలాగే మన బాడీలో బ్లడ్ లో షుగర్, మన తెల్ల బియ్యం తిన్న వెంటనే 1.5 hour లో గ్లూకోజ్ వచ్చేస్తుంది బాడీలోకి. అదే మనం ముడి బియ్యం తిన్నాం అంటే, ఆ ముడి బియ్యం అంటే ఆ పైన ఉండే తౌడు, అది పీచు. అది అన్ని ధాన్యాల్లో, మీరు పైన సిరిధాన్యాల్లో, జొన్నలు, రాగుళ్ళు అన్నిటిలో కూడా పైన ఉండే ఆ పొక్కు పీచు. కూరగాయల్లో ఉండే పైన ఉండే పొక్కు అంతా పీచు. మనం తినే పప్పు ధాన్యాల్లో పైన ఉండే పొక్కు అంతా కూడా పీచు. అది లేనందువల్ల ఈరోజు, ఎందుకంటే మీరు కందులు డైరెక్ట్ గా తినడం లేదు, కందిపప్పు అంటారు, పోతే మినపప్పు గుండులో తీసుకుంటారు, పెసలు అంటే పెసలు బేడలు తీసుకుంటారు. అదే పీచుగా పైన పొక్కు తిన్నాము అంటే, మీకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఆ గ్లూకోజ్ ని ఒక్కసారిగా కాకుండా స్లోగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదిగాక మీకు మలం అనేది చాలా పీచు ఉంటే ఈజీగా రిలీజ్ అయిపోద్ది. లేదు అంటే పీచు లేని వాళ్ళకి మలం బౌల్ మూమెంట్ స్లోగా ఉంటుంది. రెండోది వచ్చేసి చాలా మంది వాటర్ కన్జంప్షన్ చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అసలు తాగరు నీళ్లు. 4 లీటర్లు నీళ్ళు తాగాలి. లోపల మీకు తెలుసు, బాడీ లోపల కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, హీట్ జనరేషన్ అవుతుంది. మీరు చూడండి వర్షాకాలంలో మన